యాక్చువల్గా లేకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే ఎంట్రీ ఎలా అనిపించింది మీకు పవన్ కళ్యాణ్ గారు? అలా ఉంది. లాస్ట్ సీన్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ లో యాక్చువల్ గా ఆ ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళు అలా చూపిస్తారు. లాస్ట్ సీన్ కూడా అలాగే ఉంది. ఇట్స్ లైక్ ఎండ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మధ్యలో మీరే ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతారు కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ టెల్లింగ్ బ్రో, ఓ మై గాడ్, పవన్ కళ్యాణ్ కి తెలుగు రానోళ్ళు అయింటారు, లేకపోతే ఆంధ్రలో పుట్టిన అయింటారు. వాళ్ళు ఎవరు చెప్తారండి? యాంటీ ఫ్యాన్స్ మంచి చేసినా మంచి చేయకపోయినా ప్రతిదీ చెప్పేదే అంతే కదండి. ఇప్పుడు హరిహర మీద మన మీద చెప్పారంటే ఓకే అనుకోవచ్చు, విఎఫ్ఎక్స్ కొంచెం బాగాలేదని. ఇది కూడా బాగాలేదంటే ఇంకా వాళ్ళు కళ్ళతో చూసిరు దేంతో చూసిరో తెలియదు. ఇప్పుడు ఎవరు వేరే సినిమాలు తీస్తున్నారు కదా, వాళ్ళేం పెట్టి తీస్తున్నారు, మరి వాళ్ళు ఎంత తీస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలివేషన్ ఫ్యాన్ బేస్ వస్తుందని ఆడియన్స్ వరకు రాదని ఆ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు పైరసీలో చూసిండ్రేమో బహుశా, సగం సగం స్టోరీ చూసినట్టుంది. నేనైతే ఒకటే చెప్తాను, తెలుగు వచ్చినోడైతే అర్థం చేసుకునేటోడైతే థియేటర్ కి వచ్చి ఎదురు కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడు, నీకు ఆ మూమెంట్ ఏంటో తెలుస్తుంది. పైరసీలో చూసి సగం సగం స్టోరీ చూసి టక్కు టక్కులాగా అలాంటి స్టోరీలు చూసి యావరేజ్ అని చెప్పడానికి ఎప్పటికైనా వస్తుంది. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? కళ్ళతో చూడండి, దేంతో కాదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆయన కనిపించేది 2-3 చోట్ల, ఆ 2-3 చోట్ల ఎలివేషన్ ఎంట్రన్స్ సీన్, మధ్యలో సీన్, ఇంటర్వల్ సీన్ అంతే. సీన్ పదంగా ఫస్ట్ హాఫ్ లో తక్కువ ఉంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో సాగుతుంది అంతే, మనకి ఏమనిపించదు. బట్ ఇంటర్వల్ దగ్గరకు వచ్చేటికి 10 నిమిషాలన్నా, ఇంటర్వల్ 10 నిమిషాలు మాత్రం చాలా బాగుంటది. ఎలివేషన్ ఉంటుంది, ఒక పీజిఎం ఉంటుంది, ఒక సీన్ గూజ్ బంప్స్ అనమాట. అది ఐమాక్స్ సింగిల్ థియేటర్ ఏది లెక్కలేదు, థియేటర్ దద్దర వెళ్ళిపోద్ది. ఇంటర్వల్ 10 నిమిషాలు మాత్రం ఆ సీన్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఆ సీన్ చూడరా 500 రూపాయలు టికెట్ కి అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాలు మాత్రం మళ్ళీ వేరే లెవెల్ మాస్ అనమాట. ఎలివేషన్ అంటే కొన్ని ఎలివేషన్ మాత్రం ఎవరు వీకొని ఎవరు ఆఫ్టర్ అనిపించింది, ఏ కేజీఎఫ్ కూడా పనికిరాదు అలా ఉన్నాయి కొన్ని ఎలివేషన్లు అయితే మాత్రం. బట్ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే, మళ్ళీ క్యారెక్టర్స్ మీద పవర్ఫుల్ గా చూపించాలి. కలిసిపోయానికి నేను ఎలా చూడాలి అలా చూపించారు. కానీ సినిమా పరంగా కొంచెం స్లో అయింది. ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో మధ్యలో ఒక అరగంట మాత్రం స్లో అయింది. మళ్ళీ క్లైమాక్స్ 2 నిమిషాలు మాత్రం, 40 నిమిషాలు మాత్రం బాగా తీసాడు. అయితే సావోకి లింక్ పెట్ట సీన్ అయితే మాత్రం సూపర్ అనమాట. మరి నెక్స్ట్ మళ్ళీ సార్ పవర్ స్టార్ ప్రభాస్ అనుకుంటా. బట్ ఆ సీన్ ఏదైతే యూనివర్స్ ఉందో అది లింక్ చేయడం మాత్రం చాలా గ్రేట్, చాలా చాలా గ్రేట్ అనమాట. సో ఓవరాల్ గా ఓజీ మూవీ ఫ్యాన్స్ కి అయిపోయిస్తాం. అది నిజమే, అదర్ ఫ్యాన్స్ కి ఓకే ఒక డీసెంట్ హిట్ అనుకోవచ్చు. కానీ ఒక ఫ్యాన్స్ అయిపోయిస్తే మగ అదర్ ఫ్యాన్స్ కి ఓకే బాగానే ఉంది, బాగుంది అనిపిస్తుంది. అంటే ఏదో గుడ్డలు చెప్పేసిన బ్లాక్ బస్టర్ అనలేం. కానీ ఒక ప్రభాస్ అభిమానిగా బోరు కొట్టుకునే సినిమా ఉంది. మధ్యలో 4-5 ఎలివేషన్లు అయితే మాత్రం చాలా పీక్స్ లో ఉన్నాయి. తమను మాత్రం తన పని బాగా చేశాడు, తన బీజం తో నెక్స్ట్ లెవెల్ పెట్టాడు. కాకపోతే మేసుని చెప్పేసి జైలర్ అని బీస్ట్ ఏదో చెప్పాడు కదా, అంత లేదన్నా. బట్ ఈ సినిమా వరకు తమను పవన్ కళ్యాణ్ తగ్గట్టు చాలా బాగా ఇచ్చారు బీజం. సో కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న, కంప్లీట్ ఏ ఒక్క దానికో డిసప్పాయింట్ చేయరు. ఇంట్రడక్షన్స్ ఉంటూ మొత్తం ఎలిగేషన్ జరిగింది. ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా లిమిటెడ్ సీన్స్ ఉంది. ఒక 3-4 సీన్స్ బట్ అవి కూడా ఎలివేషన్ కలిసిపోయి స్టోరీ అదే కనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఒక రొటీన్ రెగ్యులర్ గ్రామ్స్ డ్రామా అవ్వడం వల్ల స్టోరీ కూడా కనిపించలేదు. కానీ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన స్వాగ్ అయినా, లేదంటే పవన్ గారి డీజన్ అయినా నెక్స్ట్ లెవెల్ లో మాత్రం. సో వాటి వరకు ఏ ఒక్క పాయింట్ డిసప్పాయింట్ అవ్వదు. ఇంకొంచెం మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా, ఏంటో ఒక మంచి టర్న్ మనం చూసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్ గా మీరు ఫ్యాన్స్ అయితే ఎక్కడికి వస్తారో ఈ 2-3 ఇయర్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఓజీకి వచ్చామో దాని వరకు అయితే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంది ఫ్యాన్. ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం ఏదో స్టోరీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ కొంచెం వైలెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇంకెక్కడ ఒక ఫ్యాన్ ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు, ఆ లెవెల్ అయితే పడుతుంది. బుక్స్ వైజ్ గా, ఎలివేషన్ వైజ్ గా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ ఇంకొకటి బాగుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ హిట్ అయ్యారు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డు బ్రేక్ అయ్యారు. ఆ స్టోరీ విషయం నేను కొంచెం ఫిట్టింగ్ తీసుకోవచ్చు.
ఆయనకి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి, మంచి బీజం కూడా పడింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి అంత పవర్ఫుల్ గా చూపించలేదు ఆయన, ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు కానీ అంత పవర్ఫుల్ గా లేదు. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా త్వరగా క్లోజ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకేదైనా ఒక మంచి డ్రామా పెట్టుకొని ఒక క్యాటన్ మోస్ అలాంటివి పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉండదు. బాహుబలి దగ్గరికి వెళ్ళి నరాలు ఎక్కడ తెగిపోయి రక్తం కారుతాను అంత భయం దొరుకుతున్నాను నేనైతే. కిర్రక का सुजीत जीत गया, सुजीत जीत गया, तमन मन में भर गया, पवन वन मान आर्मी, पवन वन मान ఆర్మీ కిర్రక తీశారు. బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడే చేసుకున్నా ఏం కాదు. సినిమా అయితే రచ్చ అలాగే చిన్న ఎమోషన్ డ్రామా ఉంది, లవ్ సెట్మెంట్ అమ్మాయి హీరోయిన్ తోటి ముసరిపిచ్చేస్తా, ఏడుపు వచ్చేస్తుంది. ఇక బాలీవుడ్ ని హాలీవుడ్ ని రచ్చ చేసిండు. బొంబాయికి వచ్చి ఆయన నరకుడు మొదలు పెడతా అంటే బొంబాయిలో తుఫాన్ వచ్చింది కదా, కళాత్మకంగా ఉంది కాక. కత్తులు పెట్టి నరుకుతా అంటే కిర్రాక్ అనిపించేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ఎవడు ఆపుకున్నా కదా, వండర్ఫుల్ మూవీ. సుజిత్ నిజంగా నిన్ను ఈ సినిమా తోటి పడుకోబెడతారేమనుకున్నావు, లేచి కూర్చున్నావు హ్యాపీగా. పవన్ అన్న తర్వాత